శ్రీమాత్రే నమః. ఈరోజు ప్రకృతి వనం మన ఆరోగ్యం శీర్షికన మరొక కొత్త మొక్కను మీకు పరిచయం చేయాలనుకున్నా. అదొక చెట్టు, మొక్క కాదు. ఆ చెట్టు గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలా. అది అడవిలో కొండ ప్రాంతాలలో పెరుగుతూ ఉంటుంది, ఉష్ణ మండలాల్లో కూడా పెరుగుతూ ఉంటుంది, సమశీతోష్ణ మండలాల్లో కూడా ఇది పెరుగుతూ ఉంటుంది. చాలా దేశాలలో ఇది పెరుగుతూ ఉంటుంది, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో కాబట్టి ఆ చెట్టును మీకు పరిచయం చేస్తూ, మన తెలుగు దేశాల్లో ఆర చెట్టు అంటారు. మరి ఆర చెట్టు గురించి ఇప్పుడు విశదంగా తెలుసుకుందాం. ఈ ఆర చెట్టును సంస్కృతంలో దాతకి అని పిలుస్తారు. తెలుగులో అయితే తెల్లని ఆర చెట్టు లేదా అడవి అవిసె అని, తర్వాత మంచరి అని, బీడి ఆకు చెట్టు అని కూడా అంటారు. అంటే అడవుల్లో ఆకులు పెద్దగా ఉంటాయి కాబట్టి దాన్ని బీడి చుట్టుకోవడానికి దానికి ఉపయోగిస్తారు. అట్లాగే ఇది ఉష్ణమండలంలో పెరుగుతుంది. ఇది సాంస్కృతికంగా అంటే మన యొక్క వ్యవహారాలలో చాలా ఉపయోగపడుతుంది మొక్క. ఇది ఔషధంగా, ఆహారంగా ఉపయోగపడుతుంది. దీన్ని సంస్కృతిపరంగా మన పెద్దలు పూర్వీకుల నుంచి కూడా దీన్ని పూజనీయంగా దీన్ని భావిస్తున్నారు. హిందూ సంప్రదాయంలో ఇది వాత, పిత్త, కఫ వాతాల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధించినటువంటి వ్యాధులలో, తర్వాత చర్మ వ్యాధులలో బాగా పనిచేస్తుంది. ఈ ఆకులు జంట ఆకులుగా ఉంటాయి, చూడండి. ఈ ఆకులు జంటగా ఉన్నాయి, ఈ రెండు కలిపి. ఈ ఆకులు విడివిడిగా ఉన్నాయి, తర్వాత అక్కడక్కడ అభిముఖంగా ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క ఆకు రెండు ఆకులు ఉన్నప్పటికీ దానికే సపరేట్గా ఉంటుంది. దీని యొక్క పువ్వులు, బెరడు, కాయలు, దాంట్లోని గింజలు కూడా ఔషధంగా పనిచేస్తాయి. ఆర చెట్టు మామూలు చెట్టు కాదు, ఇది చాలా గొప్ప ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు. దీని బెరడును కూడా ఔషధాలుగా వాడుకుంటారు. ఇది తెల్లని ఆర చెట్టు. ఈ చెట్టు ఆకులను కూడా రాల్చే గుణం ఉంటుంది. అంటే దాని యొక్క కాలం అయిపోయిన తర్వాత ఈ ఆకుల్ని రాల్చుకుంటుంది, మళ్ళీ కొత్త ఆకులు పెట్టింది. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి మనకు బహానియా రెసిమోస్ అని పిలుస్తారు. మరి కుటుంబం వచ్చేసి ఫాబేసి కుటుంబానికి సంబంధించిన మొక్క. మరి తెల్లని ఆర చెట్టు అని కూడా తెలుగులో పిలుస్తారు, దాతకి అని సంస్కృతంలో పిలుస్తారని చెప్పుకున్నాం కదా. ఈ చెట్లు ఈ శాస్త్రీయ నామం బహానియా రెసిమోస్ అని పిలవడానికి కారణం ఒక ఇద్దరు వ్యక్తులు దీనికి కారణమై ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు గాస్పర్డ్ బహీన్ 1560 నుంచి 1624 వరకు నివసించినటువంటి వ్యక్తి. అతని సోదరుడు జన్ బహైన్ అనేటువంటి వ్యక్తి 1541 నుంచి 1613 వరకు. ఈ ఇద్దరు స్విస్ దేశానికి సంబంధించినటువంటి వృక్షశాస్త్రజ్ఞులు. వారి గౌరవార్థం దీన్ని బహానియా రెసిమోసా అని పిలిచారు. బహానియా అనేది ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పేరు. రెసిమోసా అంటే పూల గుచ్చాన్ని కలిగినటువంటి చెట్టు. అంటే ఈ చెట్టు రెసిమోసా అంటే పూల గుచ్చాన్ని కలిగి ఉంటుంది. పూలు గుచ్చంగా వస్తూ అంటే తెల్లగా పూలు పూస్తూ ఉంటుంది. తర్వాత ఇండోచైనా, మయన్మార్, థాయిలాండ్, కాంబోడియా దేశాల్లో ఇది విస్తారంగా పెరుగుతుంది. ఈ చెట్లు భారతదేశంలో మన పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలో కూడా ఇది పెరుగుతుంది. కాబట్టి ఇది దాదాపు ప్రపంచంలో ఒక 1/4 ప్లేస్లలో ఇది బాగా ఉంది. ఈ ఆర చెట్టు కర్ర పొట్టిగా ఉంటుంది, అందులో గరుకు కలిగి ఉంటుంది. ఇట్లా గరుకుగా ఉంటుంది, బూడిద లేదా గోధుమ వర్ణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు తెమ్మల ఆకులు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత. ఆర చెట్టు యొక్క పూలు ఎప్పుడు వికసిస్తాయి అంటే మార్చి నుంచి జూన్ మాసం వరకు, అంటే ఈ 3 నెలల కాలంలో ఇవి వికసిస్తాయి. మరి కాయలు జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు 6 నెలల టైం తీసుకుంటుంది. కాయలు కూడా మనకు పొడుగ్గా ఉంటాయి. దీని యొక్క పువ్వు 1 సెంటీమీటర్ వరకే ఉంటుంది. తర్వాత కాయలు పువ్వుకు 5 రేకులు మాత్రమే ఉంటాయి. పువ్వులు సువాసన భరితంగా ఉంటాయి. ఇవి ద్విలింగ పుష్పాలు, అంటే కేసరాలు, అండకోశాలు ఒకే పుష్పంలో ఉంటాయి కాబట్టి స్వయం పరాగ సంపర్కం జరుపుకొని ఇవి కాయలుగా మారుతాయి. ఆ కాయలు కూడా మనకు దేవకాంచనం కాయలాగా పొడుగ్గా ఉంటాయి. 2 సెంటీమీటర్ల వెడల్పుతోని 15 సెంటీమీటర్ల వరకు కూడా ఈ కాయ పెరుగుతుంటుంది. గింజలు ముదురు కాయల నుండి రాలి పడతాయి.
ఈ కాయలు రాలిపడటమే. తర్వాత ఈ కాయలు 6 నెలల జీవితం ఉంటుంది కాబట్టి ఈ కాయలు తెంపుకొని ఎండేసుకుంటే తర్వాత ఈ విత్తనాలు రాల్చుకోవచ్చు. లేదా చెట్టు నుంచి కూడా బాగా ముదిరిన తర్వాత అవే కాయలు వెదజల్లుతాయి. ఈ విత్తనాలు, కాయల్లోని విత్తనాలు సేకరించి ఈ మొక్కలు కావాలనుకున్నప్పుడు, ఇవి మొలకెత్తాలనుకున్నప్పుడు 12 గంటలు నీటిలో నానబెట్టాలి. 12 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత ఒక చోట భద్రపరిచి ఉంచినట్టయితే మనకి 4 నుంచి 5 రోజుల మధ్య అంకురోత్పత్తి జరుగుతూ ఉంది. అంటే దాంట్లో మొలకొస్తూ ఉంటుంది ఆ గింజల్లో. అంకురోత్పత్తి జరిగినటువంటి 30 రోజుల లోపల చెట్టు కొంచెం పైకి ఒక ఆకు 2 ఆకులు వేసుకొని బయటకు వస్తుంది. అంటే మొలవటం కూడా, మొలకెత్తడం కొంచెం సమయం తీసుకుంటుంది. కానీ మంచి మొక్క, ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కను మనం కాపాడుకోవాలి. అన్నింటి నుంచి భూసారాన్ని కొట్టుకుపోకుండా రైతులు ఈ చెట్లను గట్ల పొంటి లేదా వాళ్ళ యొక్క చేను బార్డర్కు నాటుకుంటారు. ఆచార వ్యవహారాలలో హిందువులు యార చెట్టును పూజనీయంగా భావిస్తారు. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో దీన్ని వాస్తు ప్రకారంగా, అంటే వాస్తు దోషం ఉన్నప్పటికీ కూడా ఈ చెట్టు యొక్క కర్రను ప్రధాన ద్వారం దగ్గర, గుమ్మం దగ్గర కనుక కట్టినట్టయితే వాస్తు దోషాలు పోతాయని మనకు గ్రంథాలు చెప్తా ఉన్నాయి. ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు, అమావాస్య అయిన రోజు ఈ చెట్టు వేరును తవ్వుకొని 1 ఇంచు వేరును ఒక తాయెత్తులో కానీ మెడలో కానీ కట్టుకున్నట్టయితే నరదృష్టి, నరఘోష తగ్గిపోతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దీని యొక్క కర్రను కనుక మనం ఇంట్లో పూజా స్థలంలో కానీ, ఇంటి గుమ్మం దగ్గర కానీ కట్టుకున్నట్టయితే ఒక మంచి శుభదినం చూసి కట్టుకోవాలి. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు దానికి ధూపదీప నైవేద్యాలు కూడా పూజా స్థలంలో ఉన్నప్పుడు చేయాలి. ఇలా చేసినట్టయితే ఆర్థిక బాధలు, డబ్బు లేదనేటువంటి కష్టాల నుండి బయటపడడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి డబ్బు లేదనుకునేవారు, డబ్బు కావాలనుకునేవారు తప్పనిసరిగా ఈ చెట్టు యొక్క కర్రను ఇంట్లో ఉంచుకోవడానికి ప్రధానంగా మీరు ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత. ఇప్పుడు దీని యొక్క ఔషధ గుణాలు, ఈ చెట్టు మన ఆరోగ్యానికి, మనకు పడుతున్నటువంటి రోగాల బాధల నుంచి విముక్తి అవ్వడానికి ఇది ఏ రకంగా మనకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఈ చెట్టు యొక్క కాయల యొక్క గింజలు కీళ్ళవాతంతో బాధపడేవారు దీని నీళ్ళలో నూరి ఆ పేస్ట్ని కనుక నొప్పులపైన రాసినట్టు అయితే తప్పనిసరిగా వాత నొప్పులు తగ్గుతాయి, మొక్కల నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఈ యొక్క ఆకుల పేస్ట్ను ఆముదంలో ఉడికించి కానీ, ఆముదంతో నూరి కానీ పొత్తి కడుపు పైన పట్టు వేసి పడుకున్నట్లయితే కడుపు నొప్పి బాధలు తగ్గిపోతాయి, ఉదర సంబంధించినటువంటి బాధలు కూడా తగ్గిపోతాయి. దీని యొక్క ఆకుల్ని తీసుకొని పేస్ట్గా నూరి ఎక్కడైతే నొప్పి ఉందో ఆ నొప్పి భాగంలో రాసుకున్నట్టయితే దాదాపు 10 నిమిషాల్లోనే తలనొప్పి కానీ, మైగ్రేన్ కానీ, పార్శ్వ నొప్పి కానీ తగ్గిపోతుంది. ఈ చెట్టు యొక్క బెరడు చూర్ణాన్ని 20 గ్రాములు తీసుకొని ఆ 20 గ్రాముల చూర్ణాన్ని నీటిలో కాచి రోజు తాగినట్టయితే లెప్రసీతో, కుష్టివ్యాధితో బాధపడే వారికి ఒక 6 నెలలు తాగని కుష్టివ్యాధి సమూలంగా మన శరీరం నుంచి నిర్మూలించబడుతుంది. దీని యొక్క బెరడు పేస్టును తయారు చేసుకొని ఆ పేస్ట్తో కనుక దంతధావనం చేసుకున్నట్టయితే దంతానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అంటే చీము, రక్తం గారటం, చెడు వాసన రావటం లాంటివి తొలగిపోతాయి. తర్వాత ఇది గాయాలను కూడా మానుపుతుంది. ఇదే పేస్ట్ను గాయాల పైన కనుక రాసినట్టు అయితే కట్టుకున్న ఎంతటి మానని గాయాలైనా మానుతాయి. తప్పనిసరిగా ఈ బెరడు పేస్ట్ను వాడండి. జ్వరంతో బాధపడేవారు, బాగా జ్వరాలు వస్తూ అసలు అది ఎంతకు తగ్గదు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి జ్వరం ఉన్నవారు ఈ యొక్క చెట్టు వేరు యొక్క బెరడును కాచి కనుక తాగినట్టయితే దాదాపు 1 గ్లాస్ రసాన్ని తాగి పైన ఒక కంబలి కానీ, చెద్దరు కానీ కప్పుకొని పడుకున్నట్టయితే చెమట ద్వారా ఆ జ్వరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా బయటికి వచ్చి జ్వరం నుంచి ఉపశమనం జరుగుతుంది. ఈ చెట్టు యొక్క వేరు కషాయం కనుక దీంట్లో వేరు కషాయం తీసుకొని తాగినట్టయితే కడుపులో ఉన్నటువంటి జీర్ణ సమస్యలు, అల్సర్ కావచ్చు, గ్యాస్ ట్రబుల్ కావచ్చు, మలబద్ధకం కావచ్చు, ఇంకా ఏదైనా జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్త రోగాలు కూడా దీని యొక్క వేరు బెరడు కషాయంతో కాచి తాగినట్టయితే తప్పనిసరిగా తగ్గుతుంది. విశ్వాసం సరిగ్గా లేకపోవటం వల్ల, అశాస్త్రీయంగా ఆలోచించటం వల్ల జరుగుతూ ఉంటుంది.
ఎందుకంటే ఎదురుకాళ్ళతో పుట్టినటువంటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటిపైన పిడుగు పడుతుందని, బయట తిరిగినప్పుడు వారిపైన పిడుగు పడుతుందని బయటికి వెళ్ళనివ్వరు. మరి నారద ముని కూడా ఎదురుకాళ్ళతో పుట్టినట్టు మనకు గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి ఇది ఒక మూఢ విశ్వాసంగా జనాలలో ఇప్పటికి ఉంది. కాబట్టి దయచేసి ఆ మూఢ విశ్వాసం నుంచి బయటపడండి. ఎదురుకాళ్ళల్లో పుట్టినప్పటికి కూడా పిడుగులు పడవు. ఈ చెట్టును ఇంటి ముందు పిడుగులు పడకుండా పెంచుకుంటారు. ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ ఇంటి ముందు పిడుగు పడదు. దీని యొక్క బెరడును కషాయం కాసుకొని తాగినట్టయితే కడుపులో అల్సర్తో పాటు మూత్రాశయ బాధలు, ఉదర బాధలు తగ్గుతాయి. ఆడవాళ్లకు గర్భసంచి సమస్యలు ఉంటాయి. గర్భసంచిలో చీము రావటం, ఇన్ఫెక్షన్ గురవటం ఉన్నప్పుడు ఈ యొక్క బెరడు యొక్క కషాయాన్ని కనుక తాగినట్టు అయితే గర్భాశయ బాధలు తొలగిపోయి గర్భసంచి శుభ్రంగా ఉండి శుద్ధి జరుగుతుంది. అట్లాగే ఈ పూల యొక్క రసాన్ని కనుక గొర్రె కాపర్లకు, గొర్రెలకు కనుక అతిసార వ్యాధి వస్తే ఈ పూల యొక్క రసాన్ని కనుక తాగిపించినట్టయితే వాళ్ళకి ఆ గొర్రెలకు అతిసార వ్యాధి తగ్గుతూ ఉంది. ఈ ఆకులని కూడా కూర వండుకుంటారు. విత్తనాలను కూడా దూరగా వేంపి ఆహారంలో వాడుకుంటారు. ఈ యొక్క బెరడు చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్ళతో కలిపి కనుక ఆడవాళ్ళు తాగితే ఆడవాళ్ళకు జరిగేటువంటి ఋతుక్రమ బాధలు కానీ, బహిష్టు బాధలు కానీ, తెల్లబట్ట కానీ, ఎర్రబట్ట కానీ తగ్గి గర్భసంచి శుద్ధి అయ్యి గర్భాశయాలకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులు, పీసీఓడి బాధలు కూడా తగ్గిపోతాయి. లొద్దుగా పట్టాను ఈ ఆరచెట్టు యొక్క పట్టాన్ని తీసుకొని రెండింటి చూర్ణాన్ని తీసి కషాయం కాసి పుండ్లపై కనుక మనం కడిగినట్టు అయితే పుండ్లు త్వరగా మానుతాయి. చెట్టు యొక్క పూల రసాన్ని, కల్వ పూల యొక్క రసాన్ని కనుక తీసుకొని ఒక 50 ml తీసుకొని ఆడవాళ్ళు ఋతుక్రమంలో, ఋతు సమయంలో ఉన్నప్పుడు సంతానం కాని వాళ్ళు ఇది కనుక కల్వ పువ్వుల రసము, ఆరె పువ్వుల రసాన్ని కలిపి 50 ml మనం తాగితే స్త్రీల యొక్క బహిష్టు దోషాలు తొలగి తప్పనిసరిగా సంతానం అవుతుంది. కొందరికి శరీరంలో మంటలు పుడతా ఉంటాయి. కాళ్ళు, చేతులు, ఒళ్ళు అంతా మంట ఉంటుంది. అక్కడక్కడ పొడిచినట్టు చురుకు అంటుంది. మరి అట్లాంటి వాళ్ళు ఈ ఆరే పువ్వులను తీసుకొని అవిసె నూనెలో కానీ, నువ్వుల నూనెలో కానీ ఉడికించి ఆ నూనెను కనుక శరీరానికి రాసుకున్నట్టయితే శరీరంలో జరిగేటువంటి మంటలు పాదాలకు కానీ, చేతులకు కానీ, తలలో కానీ, ఛాతిపైన కానీ, పొట్టపైన కానీ శరీరం అంతటా వచ్చేటువంటి మంటల్ని తగ్గిస్తుంది. దీన్ని ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. పువ్వులను సేకరించి చూర్ణాన్ని చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని తీసుకెళ్ళి పండ్ల రసాలలో కనుక మనం కొంచెం కలుపుకున్నట్టు అయితే దాదాపు ఒక 10 సంవత్సరాల వరకు కూడా ఆ పండ్ల రసం చెడిపోదు. కాబట్టి ఈ పండ్ల రసాన్ని నిల్వ చేసుకునే వాళ్ళు ఈ పువ్వుల యొక్క చూర్ణాన్ని సేకరించి ఔషధంగా ఆరె పువ్వు చూర్ణాన్ని 1 గ్రాము నుండి 3 గ్రాముల వరకు మాత్రలుగా చేయండి. పూటకు 1 మాత్ర చొప్పున 3 పూటలు తిన్నట్టయితే అతిసారము, రక్తపిత్తము, విషప్రయోగ నివారణ జరుగుతుంది. అంతేకాకుండా వీర్యవృద్ధి కూడా జరుగుతుంది. రక్తహీనతతో పాటు వీర్యవృద్ధి జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ఆరె పువ్వును ఉపయోగించుకోండి. ఆరె పువ్వుల చూర్ణాన్ని నీటిలో కలపండి. కలిపినటువంటి వాటర్ని రాత్రి మన వాకిలి బయట, ఆరు బయట కనుక ఉంచినట్టయితే రాత్రి దాంట్లో మంచు కురుస్తుంది. ఎప్పుడైతే ఈ మంచు బిందువులు ఈ చూర్ణంలో కలుస్తుందో ఆ నీటిని కనుక ఉదయం పరగడుపునే తాగినట్టయితే మొలలు వాటికి అవే మాయమైపోతుంటాయి. తప్పనిసరిగా మొలల బాధతో బాధపడుతున్న వాళ్ళు, అట్లాగే రక్తమొలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ రకంగా చేసి వాడుకోండి. మిత్రులారా, ఈ ఆరచెట్టు సాంస్కృతిక పరంగా, హిందూ సాంప్రదాయాల ప్రకారంగా, వాస్తురీత్యా, తర్వాత ఔషధంగా పువ్వులు, కాయలు, బెరడు, వేరు కూడా ఔషధంగా ఎట్లా ఉపయోగపడుతున్నాయి మనకు తెలుసు. తప్పనిసరిగా ఈ వీడియోను వీక్షించి మీ మిత్రులకు కూడా షేర్ చేసి మా వీడియోకు మీరు సహకరిస్తారని కోరుతూ, అట్లాగే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే మీ మిత్రుల ద్వారా లైకులు కొట్టేయండి. అభినందనలు తెలుపుతూ మీ డాక్టర్ కల్కుడి కిషన్ రావు.